పరిశుద్ధత లేకుండా ఎవడును ఆయనను చూడలేడు. పరిశుద్ధులు ఆయనను చూస్తారు. లోకములో దేవుడు కనిపించాడని చెప్పే మాట ఒక అభూత కల్పన. చాలా మంది నేను రైలు కింద పడి చద్దాం అనుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే రైలు కింద పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చూస్తావా? తిరుగుబోతు అంటే చూస్తావా? కొండలకు వెళ్తే చూస్తావా? ఏంటిది అంటే బైబిల్ చెప్పంది నువ్వు ఎందుకు చెప్తున్నావు? పొట్ట కోసమా? అందుకేనేమో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అన్నాడు, వారి కడుపే వారి దేవుడు అన్నాడండి. దేవుని బిడ్డలారా, కడుపు కోసం అబద్ధాలన్నీ చెప్పాల్సిన పనిలే. ఈ జానడు పొట్ట జానడే ఉంటుంది, మీరు చూసుకోండి. ఈ జానడు పొట్టను ప్రభువును నమ్ముకున్నా కూడా బ్రతుకుతాం. దానికి ప్రభువును అమ్ముకోవాల్సిన పనిలే అబద్ధాలు చెప్పి. మళ్ళా చెప్తున్నానండి, పరిశుద్ధులు మాత్రమే ప్రభువును చూడగలరు.